దేవునికి వందనాలు, స్తోత్రం కలిగిన గాక. కూడి వచ్చిన సంఘ బిడ్డలు, స్థానియ సంఘ కాపారి, ఊర్లు పెద్దలు, చిన్నులు, రాయడం వచ్చిన దేవుని సంఘ బిడ్డలు, దూర ప్రాంతముల నుండి ఫేస్బుక్ల, వాట్సాప్లో దేవుడి వాక్యం విన్న అందరికీ యేసు ప్రభు వేరట వందనాలు. ఈ రాత్రి దేవుడు అందరికీ దీవించిన గాక. మనము బైబిల్ తరగతిలోనికి వెళ్తాం. ప్రకటన గ్రంథము నుండి మనము నేర్చుకున్నాం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 1, 2, 3 వాక్యము చదివి దాని నుండి కొన్ని మాట మీకు తెలియవలసి వెంటనే కూర్చోడానికి ఆశ కలిగి ఉన్నాం. 20వ అధ్యాయము. మరియు పెద్ద సంఖ్యలను చేత పట్టుకొని అగాధం యొక్క తాళపు చెవి గల ఒక దేవదూత పరలోకము నుండి దిగి వచ్చుట చూచి తిని, అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వారిని బంధించి అగాధములో పడవేసి ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరచకుండునట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసెను. చూడండి, ఇక్కడ మనము నేర్చుకున్న విషయం మర్చిపోకూడదండి. 1000 సంవత్సరములున్న పరిపాలన, 1000 సంవత్సరములున్న పరిపాలన. ఈ పరిపాలన గురించి మీరు బైబిల్లో చాలా మందికి తెలుసు, కానీ దాని లోతైన విషయము ఇప్పుడు కూడా కొందరికి తెలియదు. అందుకని మీరు జాగ్రత్తగా వినాలి, అప్పుడు మీకు చాలా అర్థం అవుతుంది అన్నమాట. దాని ముందుకు నేను పోయిన వారమని మీకు చెప్పారు. ఈ పరిపాలనలో యేసుక్రీస్తువే యెరూషలేముకు వచ్చి ఈ 1000 సంవత్సరము పరిపాలన చేస్తున్నారని అని చెప్పారు. తండ్రి అయిన దేవుడు తన కుమారునికి ఈ రాజ్యం తన చేతికి అప్పగించినట్టుగానే పోయిన వారములు చెప్పారు. రెండవది నేను చెప్పారంటే, ఆ పరిపాలన దినములు అపోస్తలు కూడా 12 అపోస్తలు కూడా దేవుని తోడుగా పరిపాలన చేసిన విషయం నేను మీకు చెప్పాను. వారు ఇశ్రాయేల్ 12 గోత్రాలను కూర్చి ఇశ్రాయేల్ని పరిపాలన చేస్తామని మత్తయి సువార్త నుండి మీకు నేను తెలియపరిచాను. వారి గురించి చెప్పి నేను ముగించిన ఈ రోజు కొత్త నిబంధన సంఘం అనగా దేవుని బిడ్డ, ఆ యేసయ్య తోడుగా మనం కూడా ఈ లోకము పరిపాలన చేసిన విధము మనం చూడాలి. 1 రోజు 2 రోజు కాదు, 1000 సంవత్సరం వరకు మనం ఈ లోకంలోకి ఏం చేయబోతున్నారు? పరిపాలన చేస్తున్నారు. సరే అండి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 21వ అధ్యాయము 22వ వాక్యము చదివి మనం నేర్చుకున్నాం. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను. అంటే సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట సంఘమునికి ఆత్మ చెప్పుతున్న ఏమనగా చెవిగలవాడు వినుగాక. సంఘములకు ఆత్మ చెప్పినది ఏమనంటే, నేను జయించిన వాడు నా తండ్రితో కూడా ఆయన సింహాసనములు కూర్చున్నావు. అంటే జయించిన దేవుడు బిడ్డలు యేసు ప్రభు తోడుగా తన సింహాసనములు కూర్చబడుతున్నారని ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 21, 22. అప్పుడు నేను చెప్పిన మాట మీరు సరిగా వినాలి. దేవునికి స్తోత్రం. మనము యేసయ్య రాకడ సమయం మనము పరలోకమైన ఎత్తబడుతుంది. అక్కడ 7 సంవత్సరము అక్కడ మన చెయ్యిన ప్రవర్తనకి ఏముంది? ప్రతిఫలం దొరుకుతున్నారని చెప్పారు. ఆ ప్రతిఫలములు ఒక ప్రతిఫలం ఏమనగా సింహాసనములు కూర్చబడుతున్నారట. అంటే సింహాసనములు కూర్చి ఈ దేశములు అంటే 1000 సంవత్సరములు పరిపాలన చేసిన విషయం బైబిల్ రాయబడింది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనకి ఎక్కడ కూర్చడానికి సింహాసనం దొరకలేదనుకొని భయపడకండి. యేసు ప్రభు తన రాజ్యము సిద్ధపరిచినప్పుడు మనం కూడా సింహాసనములు కూర్చబడి పరిపాలన చేయబోతున్నారు. అందుకని దేవునికి స్తోత్రం కలిగిన కాక.
ఇంకా మీరు చూడండి కీర్తనములు 45 16వ వాక్యం కూడా మీరు చూడండి. 45 కీర్తనము 16వ వాక్యం కూడా చూడండి. నీ పితరులకు ప్రతిక నీకు కుమారులుందురు, భూమి అన్నంతటా నీవు వారిని అధికారులుగా నియమించను. భూమి అంత ఎవరు? కుమారులకి భూమి అందట నీవు వారిని అధికారులుగా స్తోత్రం చెప్పాలి. దేవుడు సంఘ బిడ్డలకి ఈ భూమికి అధికారిలుగా దేవుడు మార్చబోతున్నారు. స్తోత్రం. అదే ఎప్పటికీ కొందరికి ఏ సంతోషం లేనట్టుగా కూర్చున్నారు. ఇప్పుడు మనకేమి అధికారము లేదు, దొరకదు. కానీ 1000 సంవత్సరముల పరిపాలన జరిగినప్పుడు మనకు అధికారము దొరుకుతుంది. ఆయన ఏం చేయాలి? జయించిన వాడికి అధికారం దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. అందుకని సంఘం జయించిన దేవుడి బిడ్డలకి దేవుడు అధికారం ఇస్తుంది, పరిపాలన ఇస్తుంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. 2 తిమోథెయుసు పత్రిక 2వ అధ్యాయం 11వ వాక్యంలోనికి కూడా మీరు 2 తిమోథెయుసు పత్రిక 2వ అధ్యాయం 11వ వాక్యము కూడా మీరు చూడండి. ఈ మాట నమ్మదగినది ఏమనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారైతే ఆయనతో కూడా బ్రతుకుదుము. తర్వాత సహించిన వారైతే ఆయనతో కూడా ఏలుదుము. ఆమె చెప్పాలి. దేవునికి స్తోత్రం. ఆయనతో కూడా మనము ఏలును. ఎవరు? దేవుడు సంఘ బిడ్డలు. ఎవరు? జయించిన దేవుడు బిడ్డలు. ఎవరు? మారు మనసు పొందినవాడు. ఎవరు? బాప్తిసం పొందినవాడు. ఎవరు? పరిశుద్ధంగా నడిచిన దేవుని బిడ్డలు ఆయన తోడుగా ఏలుదురు. ఆమె చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అందుకని శ్రమ కష్టములన్నీ మనం ఏం చేస్తున్నారు? సహించుచున్నారు. ఆయన తోడుగా మనం ఏం చేయబోతున్నారు? ఏలవాడు చేయబోతున్నారు. అందుకని దేవునికి స్తోత్రం కలిగింది కాక. ఇదే కొందరికి కూడా ఇప్పుడు కూడా అర్థం అవ్వలేదండి. దేవుడు మనకు సింహాసనం ఉన్నది, మనం ఈ లోకములకి అధికారం అవుతుంది, అధికారం దొరుకుతుంది. మనం ఈ భూమికి ఏం చేస్తున్నారు? పరిపాలన లేకపోతే ఏలుతున్నారని కొందరికి ఇప్పుడు కూడా అర్థం అవ్వలేదు. దేవునికి స్తోత్రం. ఎప్పుడు అని ఆ విషయం తెలియదు. ఎప్పుడంటే 1000 సంవత్సర పరిపాలన జరిగినప్పుడు ఈ భూమిలో దేవుని బిడ్డలు పరిపాలన చేసిన 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరం కాదు, 1000 సంవత్సరము. దేవునికి స్తోత్రం కలిగింది కాక. గట్టిగా హల్లెలూయా. ఇది గురించి యేసు ప్రభు ఇంకా ఒక ఘనమైన మాట చెప్పింది. అది మీరు శ్రద్ధగా వినాలి. దేవునికి స్తోత్రం. అది లూకోసు వార్తలు చూడండి. లూకోసు వార్త 19వ అధ్యాయములకి రావాలి. 19వ అధ్యాయం కొన్ని వాక్యం ఉంది. 19వ అధ్యాయం 11 నుండి 24 వరకు చదవాలి. అంటే దాదాపు 13 వాక్యం చదవాలి. వారు ఈ మాటలు వినిచుండగా వారు యెరూషలేమునకు సమీపమున ఉండుట వలనను దేవుని రాజ్యము వెంటనే అగుపడునని వారు తలంచుట వలనను ఆయన మరి ఒక ఉపమానము చెప్పెను. ఏమనగా రాజకుమారుడు ఒక రాజ్యము సంపాదించుకొని మరలా రావలనని దూరదేశమునకు ప్రయాణమై తన దాసులను 10 మందిని పిలిచి వారికి 10 మేనాలనిచ్చి నేను వచ్చే వరకు వ్యాపారము చేయుడని వారితో చెప్పాను. అయితే అతని పట్టణస్థులను ద్వేషించి ఇతడు మమ్ము నేలుట మాకిష్టము లేదని అతను వెనుక రాయబారము పంపిరి. అతడు ఆ రాజ్యము సంపాదించుకొని తిరిగి వచ్చినప్పుడు ప్రతి వాడును వ్యాపారము వలన ఏమేమి సంపాదించేనో తెలుసుకొనుటకై తాను సొమ్మిచ్చిన దాసులకు తన యొద్దకు పిలువమని ఆజ్ఞాపించెను. మొదటి వాడైన ఎదుటికి వచ్చి, అయ్యా నీ మీనా వలన 10 మీనాలు లభించినని చెప్పగా అతడు, బలా మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి గనుక 10 పట్టణముల మీద అధికారివై ఉండుమని వానితో చెప్పెను. అంతటా 2వ వాడి వచ్చి, అయ్యా నీ మీనా వలన 5 మీనాలు లభించిననగా అతడు, నీవును 5 పట్టణముల మీద ఉండమని అతనితో చెప్పెను. అంతటా మరి ఒకడు వచ్చి, అయ్యా ఇదిగో నీ మీనా, నీవు పెట్టిన దానిని ఎత్తుకుని వాడవును, విత్తిన దానిని కోయి వాడవునైనా కఠినుడు గనుక నీకు భయపడి దీనిని
రుమాలును కట్టి ఉంచి తినని చెప్పాను. అందుకతడు, చెడ్డదాసుడా, నీ నోటి మానుట మాట బట్టియే నీకు తీర్పు తీర్చు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇది మీరు చదివినప్పుడు మీకు ఇది కొందరికి అది అర్థం అవ్వదు. స్తోత్రం. ఇదే ఉపమానము మత్తాయి సువార్త 25 అధ్యాయము 14 నుండి 30 వరకు వాక్యం చదివినప్పుడు రాయబడి ఉంది. స్తోత్రం. స్తోత్రం చెప్పలేదండి. అందరూ ఏంటి నిరాశతో కూర్చున్నట్టుగా కనిపిస్తున్నారు. దేవునికి స్తోత్రం కలిగి. ఇది బైబిల్లో దేవుడు కొన్ని ఉపమానం చెప్పినట్టుగా రాయబడింది. ఇంకా మొదటి పేతురు చెప్పిన తర్వాత మత్తాయి సువార్త అక్కడే చెప్పడానికి నేనే సిద్ధపడుతున్నారు. దేవునికి స్తోత్రం. అప్పుడు ఈ ఉపమానం గురించి మనము లోతైగా నేర్చుకున్నారు. కానీ ఈరోజు చెప్తానండి. దేవునికి స్తోత్రం. అప్పుడు మత్తాయి సువార్తలో 13వ అధ్యాయములో యేసు ప్రభు 7 ఉపమానములు చెప్పినట్టుగా మనము ప్రకటన గ్రంథము నేర్చుకున్నప్పుడు నేను కొంచెం చెప్పాను, లోతుగా చెప్పలేదు. దేవునికి స్తోత్రం. అప్పుడు ఈ మత్తాయి సువార్త 25వ అధ్యాయంలో 14 నుండి 30 వరకు ఉన్న వాక్యము, ప్రకటన గ్రంథం లూకా సువార్త 19వ అధ్యాయము 11 నుండి 24 వరకు ఉన్న వాక్యము చదివినప్పుడు ఇది రెండు ఒక్కటిగా మనకు కనిపిస్తున్నారు. కానీ ఇది ఒక్కటిగా కాదు, వేరే వేరేగా ఉందినట్టుగా మత్తాయిలు లూకోసులో రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మత్తాయిలో రాయబడినప్పుడు మీరు అక్కడ చూడవలసిన ఉన్నది. అది చెప్పిన తర్వాత ఇక్కడికి నేను వస్తానండి. దేవునికి మత్తాయి సువార్త 25వ అధ్యాయము 14వ వాక్యం నుండి 30 వరకు చదివినప్పుడు ఈ సంగతి దేవుడు చెప్పినది ఎక్కడ కూర్చి అని మీరు తెలియాలి. ఎక్కడ కూర్చి అంటే మత్తాయి సువార్త 24వ అధ్యాయం 2వ వాక్యములో ఒలువు కొండ పైన కూర్చున్నప్పుడు తన శిష్యులకి యేసు ప్రభు ఏం చేశారు? పిలిచి చెప్పినట్టుగా రాయబడింది. ఒకటైనా చెప్పిన మాట మనం వినాలి. మత్తాయి సువార్తలో 25వ అధ్యాయంలో 14వ వాక్యములో రాయబడిన ఉపమానము ఎప్పుడు చెప్పారంటే యేసు ప్రభు ఒలివ కొండ పైన కూర్చున్నప్పుడు చెప్పినది. స్తోత్రం. 3వ వాక్యములు అదే విషయము లూకా సువార్తలకు వచ్చినప్పుడు 19వ అధ్యాయం 1వ వచనం చూడనప్పుడు యెరిహో నుండి యెరూషలేముకి పోయినప్పుడు చెప్పినది మాట ఇది. యెరిహో నుండి యెరూషలేముకి వెళ్ళినప్పుడు చెప్పినది ఈ లూకా సువార్త 19వ అధ్యాయములో ఉన్న ఉపమానము. దేవునికి స్తోత్రం. మత్తాయి సువార్త 25వ అధ్యాయములు 14 నుండి 30 వరకు ఉన్న ఆ ఉపమానములు ముగ్గురికి ఇచ్చినట్టు, ఒకడికి 5 ఇచ్చినట్టుగా, ఒకడికి 2 ఇచ్చినట్టుగా, అదే చదివించి వినిపిస్తాను, ఒకడికి 1 ఇచ్చినట్టుగా రాయబడి ఉంది. అని లూకా సువార్తలకు వచ్చినప్పుడు అలాగా కాదు, 10 మందికి పిలిచారు. ఎంత మందికి పిలిచారు? 10 మందికి పిలిచి ఒకడికి ఎంత ఇచ్చారు? 10 మీనా ఇచ్చారు. స్తోత్రం. ఇంకొకడికి 5 మీనా ఇచ్చినట్టుగా రాయబడి ఉంది. అప్పుడు ఇది ఒక్కటి కాదు, వేరే వేరే ఉండినట్టుగా తెలుసుకోండి. దేవునికి స్తోత్రం కలిగిన. ఈ బైబిల్ చదివినప్పుడు కొందరు బైబిల్ వాక్యం చెప్పడానికి అందరికి సులువుగా ఉన్నాం. బైబిల్ వాక్యం అందరూ సులువుగా చెప్పడానికి సులువు అండి. ఏదో ఒక వాక్యం పట్టుకొని నచ్చినట్టుగా చెప్పొచ్చు. కానీ ఈ వాక్యములున్న భావార్థం తెలుసుకొని వాక్యం చెప్తే మాత్రం మనకేమొస్తుంది? టేస్ట్ వస్తుంది, అర్థం అవుతుంది, విడుదల కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలిగిన కాక. కొందరు ఎలాగ కాదండి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అన్ని ఇది ఉందండి, నెట్ ఉంది, నెట్ నుండి ఏదో ఒక వాక్యం తెచ్చుకొని అది అలాగా అదిని సంబంధించిన వాక్యములు పట్టుకొని చెప్పొచ్చు. కానీ అది సరి అయిన వాక్యము బోధ కాదు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. అందుకని నేను చెప్పిన మాట దేవునికి స్తోత్రం. దేవుడి సంఘబిడ్డలు బాగా తెలుసుకోవాలి. మత్తాయి సువార్తలు చెప్పిన మాట మనం చూడగలుగుతున్నారండి. 14 నుండి 25వ అధ్యాయం 14 నుండి కిందకి చదవండి. పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరము వరకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించున్నట్లుండును. అతడు ఒకనికి 5 తలంతులను, ఒకనికి 2, ఒకనికి 1, ఎవని సామర్థ్యము చొప్పున వానికి ఇచ్చి వెంటనే దేశాంతరము పోయెను. 5 తలంతులు తీసుకొనిన వాడు వెళ్లి వాటితో వ్యాపారము చేసి మరి 5 తలంతులు సంపాదించెను. అంటే ఇంకా చూడండి, అది మొత్తం చదివితే మనకు సమయము
తక్కువ ఉన్నా కాబట్టి మొత్తం చదివితే అవదండి, అందుకని నేను చెప్పుకొని వెళ్తుందండి. దేవునికి స్తోత్రం. అంటే ఇక్కడ చదివిన వాక్యం అంటే ఒకడు ఎక్కడికి వెళ్ళినప్పుడు అండి, దేశాంతరం వెళ్ళినప్పుడు తన దాసులకి పిలిచి ఆస్తి వారికి ఏం చేశారు, అప్పగించి చెప్పారు, నీ ఏం చేయాలి, వ్యాపారం ఏం చేయాలి, స్తోత్రం కలిగిన గాక. అంటే ఆ పిలిచి వారికి ఇచ్చేసి వెళ్ళారు, నీ ఏం చేయాలి, నీ వ్యాపారం చెయ్యాలని చెప్పారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈ వ్యాపారం చెయ్యడానికి ఇచ్చిన మాత్రం కాదు, 19 వాక్యములు రాయబడి ఉంది. 25 అధ్యాయం మత్తయి సువార్త 19:25-19లో బహుకాలమైన తరువాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొక్క లెక్క చూచుకుని ఆమె చెప్పాలి. ఇప్పుడు స్తోత్రం, నీకు ఇచ్చేసి వెళ్ళిపోవడం మాత్రం కాదు, తిరిగి వచ్చి నీకు ఇచ్చినదికి దేవుడే చేస్తుంది లెక్క అప్ప చెప్పాలి. స్తోత్రం. ఇచ్చినదికి మాత్రం చాలు. దేవునికి స్తోత్రం. నీకు ఇవ్వలేనికి నీ ఏం చెయ్యొద్దు, లెక్క అప్ప చెప్పడానికి అక్కర్లేదు. దేవుడు నీ చేతికి ఏదైనా ఇచ్చారో దానికే చేయాలి, లెక్క అప్ప చెప్పాలి. దేవునికి స్తోత్రం కలిగి. దేవుడు నీకు ఆయుష్ ఇచ్చారు, దానికే చేయాలి, లెక్క ఇచ్చాలి. దేవునికి స్తోత్రం. దేవుడు నీకు డబ్బు ఇచ్చారు, దానికి నీ ఏం చేయాలి, లెక్క అప్ప చెప్పాలి. స్తోత్రం కలిగిన గాక. దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చారు, దేవునికి ఏం చేయాలి, లెక్క అప్ప చెప్పాలి. దేవుడు నీకు సమయం ఇచ్చారు, నీ ఏం చేయాలి, లెక్క అప్ప చెప్పాలి. స్తోత్రం కలిగిన గాక. అది నీ ఒక్క దినము దేవుడు నీతోని అడుగుతుంది. నేను నీకు ఇచ్చిన ఆ సంపాద్యం వల్ల డబ్బు నీ ఏం చెయ్యలే, ఏం చేయలేదు, వ్యాపారం చెయ్యలేకపోయింది. స్తోత్రం కలిగింది గాక. నీకు ఇచ్చిన ఆరోగ్యము, నీకు ఇచ్చిన బలము, నీకు ఇచ్చిన డబ్బు, నీకు ఇచ్చిన సమయము, నీకు ఇచ్చిన అన్ని దేవుడిచ్చినదే. దేవునికి స్తోత్రం. ఎంతమందికి అర్థమైందంటే నాకు తెలియదు. కొందరు అనుకున్నారు ఇది మొత్తం నా శక్తితోని బలముతోని సంపాదించారని అనుకున్నారండి. కాదండి. 2 దినవృత్తాంత పుస్తకం 25వ అధ్యాయమా 29 అధ్యాయము నుండి ఒక వాక్యం చదవండి. అక్కడే 29 2 దినవృత్తాంత పుస్తకము 29 అధ్యాయము 14వ వాక్యం చదివినప్పుడు హేమాను సంతతి వారిలో యెహీయేలు, సిమి. 2 దినవృత్తాంతము 29 అధ్యాయము 14వ వాక్యం. హేమాను సంతతి వారిలో యెహీయేలు, సిమి, యెదూతూను సంతతి వారిలో శమాయా, ఉజ్జియేలు అను లేవీయులు నియమింపబడిరి. వీరు తమ సహోదరులు సమకూర్చి తమ్ముడు ప్రతిష్ఠించుకొని యెహోవా మాటలను బట్టి రాజు ఇచ్చిన ఆజ్ఞ చొప్పున యెహోవా మందిరమును పవిత్రపరచుటకు వచ్చిరి. పవిత్రపరచుటకై యాజకులు యెహోవా మందిరపు లోపలి భాగమునకు పోయి యెహోవా మందిరములో తమకు కనబడిన మొదటి కాదండి నేను చెప్పినదండి. దేవునికి స్తోత్రం కలిగిన ఈ ప్రకారము మనస్పూర్వకముగా ఇచ్చి సామర్థ్యము మాకుండుటకు నేనెంత మాత్రపు వాడను. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును. నీవు సమస్తమును ఏలు వాడవు. బలమును వినండి, ఆ వాక్యం ఒకసారి చదవండి. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును. నీవు సమస్తమును ఏలువాడవు. బలమును పరాక్రమమును నీ దానములు. హెచ్చించు వాడవును, అందరికీ బలమిచ్చు వాడవును నీవే. చెప్పండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎంతమందికి అర్థమైందని నాకు తెలియదండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అందుకే దేవుడు బిడ్డలు ఇచ్చేవాడు ఎవరండి? దేవుడే నీకు అన్ని ఏమి అనుగ్రహిస్తే ఇస్తున్నారండి. దేవునికి స్తోత్రం. ఆయన ఒక్క వాక్యం కూడా దానికి సంబంధించి ఉందండి, అది కూడా నేను చెప్తానండి. దేవునికి స్తోత్రము. దేవునికి స్తోత్రం.
మొదటి దినవృత్తాంతము 29 అధ్యాయం 14 వాక్యం కూడా కలిసి చదవండి. ఈ ప్రకారం మనస్పూర్వకముగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు నేనెంత మాత్రపు వాడను, నా జనులు ఎంత మాత్రపు వారు, సమస్తమును నీ వలననే కలిగెనుగా. సమస్తము నీ వలనే కలిగెను కాదా? నీ స్వసంపద్యములో కొంత మేము నీకు ఇచ్చి ఉన్నాము. స్తోత్రం కలిగింది కాక. అంటే నీకు అతని అర్థం కరెక్ట్ గా అర్థం అవ్వాలి. సమస్తము నీ వలన ఇచ్చేవాడు కాదండి, నీ వలన కలిగెను. అంటే నీ వలన సమస్తం, నీ అంటే ఎవరు? దేవుడు వలన సమస్తం మనకు దొరుకుతున్నారు కానీ అక్కడి నుంచి పొందుకొని అక్కడికి ఇవ్వాలి. తిరిగి ఇంకా అది కదా అక్కడ రాయబడింది. దేవునికి తిరిగి చేయాలి. నీకు అర్థం అవ్వలేదు అండి. యోసేపు గారు ఏం చేశారంటే ఇస్రాయేల్ దేశంలో ఉన్న స్థలం అన్నీ యోసేపు ఏం చేశారు? పొందుకున్నారు. ఎందుకు పొందుకున్నారంటే కరువులు భయంకరంగా వచ్చినప్పుడు తిండికి లేను కాబట్టి ధాన్యం కొరకు వారి స్థలం మొత్తము అది తీసుకున్నారు. ఎవరికి పేరు మీదకి, ఫరోనికి మీదకి పెట్టేసి తర్వాత 7 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ భూమి ఎవరికి ఇచ్చారు? వారికి ఇచ్చారు. వారికి ఇచ్చి ఏం చేయాలి? వారికి ఇచ్చి ఆ పొలము వారి పని చేసి వారు తిరిగి ఎవరికి చేయాలి? ఆ రాజులకి ఇచ్చాలి. దేవుని నేను చెప్పిన అర్థమైందా లేదా నీకు తెలియదండి. దేవునికి స్తోత్రం కలిగింది కాక. పొలం ఎవరిది? వారిది. దేవునికి స్తోత్రం. అది ఎవరికి ఇచ్చారు? రాజులకి ఇచ్చారు. రాజులు ఏం చేశారు? తిరిగి ఇచ్చారు. తిరిగి ఇచ్చిన పొలములుండి పండుకున్నదికి ఏం చేయాలి? రాజులకి ఇవ్వాలి, కొంచెం నీ కూడా తీసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఇదే దేవుడు చేసినది. దేవుడే ఇదన్నీ నీకు ఇచ్చాడు. వండి ఇచ్చినది దేవుడే, బైక్ ఇచ్చినది దేవుడే, స్థలం ఇచ్చిన దేవుడే, ఆరోగ్యం ఇచ్చిన దేవుడే. సమస్తము ఆయన చేతులుండి కలిగినది తిరిగి ఆయనకి నీ ఏం చేయాలి? తిరిగి ఇవ్వాలి. దేవునికి స్తోత్రం కలిగింది కాక. ఎంతమందికి అర్థమైందంటే తెలియదండి. ఈ కాలములు కొందరు అనుకున్నారండి ఇదన్నీ నా వలన చేసిన కాబట్టి దేవునికి ఇవ్వడానికి అక్కర్లేదు, నీ మొత్తం ఏం చేయాలి? పూజించాలి, తినాలి అని ఆ లూకా సువార్త 16వ అధ్యాయం 12వ అధ్యాయంలో ఒక మనిషి ఉండినట్టుగా అనుకున్నారు. అలాగా చెయ్యొద్దు తల్లి. నీకు ఇది కలిగడానికి ఇదన్నీ సదుపాయం చేసినది నా తండ్రి అయిన దేవుడు. ఆయన కృప లేకపోతే ఒక్క క్షణం కూడా నీ భూమి మీద ఉంటదే ఉండదండి. దేవుడు నీకు ఇచ్చిన ఆస్తి, ఆరోగ్యం, బలము, అందసాన్ని అది చేయాలి, తిరిగి దేవునికి ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. నీకు ఇచ్చినది ఈ భూమిని నీ ఏం చేయాలి? వ్యాపారం చెయ్యాలి. స్తోత్రం కలిగేగాక. ఏం చేయాలి? వ్యాపారం చేయాలి. దేవునికి స్తోత్రం కలిగిన కాక. ఎలాగ వ్యాపారం? మతాయి చెప్పుతున్నారండి. ఒకరికి సామర్థ్యం చెప్పిన దేవుడు ఏం చేశారు? దేవుడు ఎలాగ ఇచ్చారండి? సామర్థ్యం, నీ సామర్థ్యం, నీ బలము, నీ శక్తి ఎంత ఉంది అని తెలిసి ఆ సామర్థ్యం చెప్పిన దేవుడు ఏం చేశారు? నీ చేతికి అప్పగించారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కొందరికి ఇది ఇప్పుడు కూడా అర్థం అవ్వలేదు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. రోమా పత్రిక 12వ అధ్యాయం 3వ వాక్యములు నేను ఆదివారం చర్చలు చెప్పినప్పుడు అది కూడా చెప్పారు. 12వ అధ్యాయము 3వ వాక్యములు చదివినప్పుడు తను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన, దేవుడు ఒక్కనికి ఒక్కడు ఏం చేశారు? విభజించి ఇచ్చినట్టు విశ్వాస పరిమాణం. అంటే నేను చెప్పిన మాట అంటే ఒక్కనికి దేవుడు ఎలాగ ఇచ్చారు? విభజించి ఇచ్చారు. ఎలాగ విభజించారు? సామర్థ్యం చెప్పిన స్తోత్రం కల నీ శక్తి కొలదా దేవుడు నీకేం ఎలాగ ఇచ్చారు? విభజించి ఇచ్చారు. దేవునికి స్తోత్రం. ఒకరికి 5 దొరికింది, ఒకరికి 2 దొరికింది, ఒకరికి 1 దొరికింది. దేవుడు అందరికీ విభజించి ఇచ్చినట్టుగా మనకు కూడా దేవుడు విభజించి ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి? వ్యాపారం చెయ్యకుండా కూర్చోకూడదండి. దేవుడిచ్చిన సొమ్మే చేయాలి, వ్యాపారం చేయాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఒక గట్టిగా స్తోత్రం చెప్పాలి.
హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. రెండవది ఏమంటే ఆ దేవుడు మనకి సామర్థ్యం ఇచ్చారు. ఇచ్చిన వస్తువు ఏం చెయ్యాలి? వ్యాపారం చెయ్యాలి. దేవునికి స్తోత్రం కలిగిన కనుక ఎంతమందికి ఇది అర్థం అవుతున్నారు నాకు తెలియదండి. దేవునికి స్తోత్రం కలిగిన కనుక దేవుడు ఇచ్చిన ఏదైనా అది నీ ఏం చేయాలి? వ్యాపారం చేయాలి. ఏం చేయాలి? స్తోత్రం కలిగిన గాక. లాభం కొరకు కాదు. కొందరు వ్యాపారం చేయడం దేనికి? తనకి తన కుటుంబానికి లాభం రావాలి. స్తోత్రం కలిగిన గాక. ఇది లాభం నీకు కాదు, ఇచ్చిన వ్యక్తికే లాభం దొరుకుతున్నారు. దేవునికి అది తిరిగి వస్తుంది. దేవునికి స్తోత్రం. నేను చెప్పిన నీకు అర్థం అవుతున్నారు లేదా? అంటే లోక సంబంధ రీతిగా కాదు నేను చెప్పినది. మారు మనసు పొంది రక్షణ పొందిన దేవుడు బిడ్డలకి దేవుడు ఒక్కొక్క స్తోత్రము తలంతులు దేవుడు నీ చేతులు అప్పగిస్తున్నారు. పాట పాడడానికి తలంది ఇచ్చారు, బైబిల్ చదవడానికి ఒక తలంది ఇచ్చారు, సువార్త చెప్పడానికి ఒక తలందులు ఇచ్చారు, డబ్బులు ఇచ్చడానికి ఒక తలందులు ఇచ్చారు, ఆరోగ్యం ఇచ్చారు, బలం ఇచ్చారు. అన్ని ఎవరి కోసం పని, ఎవరి కోసం చేయాలి? దేవుడు రాజ్యం కొరకు నీ జీవితం ఏం చేయాలి? వాడబడాలి. స్తోత్రం. అది వాడబడకుండా నీ సొంత సంపాదించి నీకు నీ బిడ్డల కోసం ఉంచడం కాదండి. స్తోత్రం. యేసు ప్రభు లోకములకు వచ్చినప్పుడు తనకి కలిగిన మొత్తం మనకిచ్చి నీ తర్వాత నిన్ను దరిద్రుడిగా ఉండిన నిన్ను ధనవంతుడిగా మార్చి ఆయన పరలోకములకు వెళ్ళింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. సోదరు అందరూ చెప్తున్నారు, అమ్మా శ్రమ సహించిన వాడు ఇది ఎప్పుడైనా ఏసీలు కూర్చి జోడి పాట చెప్తే అది నీకు అర్థం అవ్వదు. నేను పెద్దది నేను వచ్చిన కారు తెలిసిన అందుకంటే కారు నేను కూర్చుకొని అమ్మా శ్రమ అనుభవించిన వాడు దండుడని నీ ఏం చేయాలి? నీరు కూడా ఆ శ్రమను అనుభవించింది చెప్పాలి. ఇది అక్కడ కూర్చుకొని చెప్పడం పోతుంది కాదరా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మొత్తం అలాగా అయిపోయింది. అంత ఆత్మీయుడు ఎలాగైంది? అన్ని సూపర్ గా కూర్చి సౌకర్యంగా కూర్చుకొని అందరు కలిసి బోధిస్తున్నారు. నీ కూడా అనగానైనా నీ కూడా ఆడు తోడుగా ఏం చేయాలి? పాలు భాగస్థలు అవ్వాలి. దేవునికి స్తోత్రం కలిగినగా. ఎంతమందికి అర్థమైన వాడు దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం కలిగినగా. నేను చెప్పుకొని వచ్చినది దేవునికి స్తోత్రం కలిగినగా. మూడవదే నీకిచ్చిన సొమ్ముకు నీ ఏం చేయాలి? లెక్క ఉంది. స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. కొద్దిగా గట్టిగా చెప్పండి. హల్లెలూయా చెప్పండి. అంటే కానానీ స్త్రీ యేసయ్య దగ్గరికి వచ్చి ఒక మాట అడిగింది, ప్రభువా నా కుమార్తె దయ్యం పట్టి చాలా సీరియస్ గా ఉంది, ఆడికి ఏం చేయాలి? బాగా చెయ్యమని చెప్పినప్పుడు ఆ మాటకి వెంటనే యేసయ్య అని చెప్పారు, పిల్లల రొట్టి నా తోడుగా రావాలి. పిల్లలు రొట్టి కుక్క పిల్లలకి అప్పుడు ఈ అమ్మ తిరిగి ఒక ప్రశ్న దేవుడికి అడిగేది. ఏంటడిగేది? అవును ప్రభువా, కుక్క పిల్లలు కూడా యజమానుడు బల్లములుండి పడి తిన్నుతున్నారని చెప్పారు. అదే నాకు అదే నచ్చింది. స్తోత్రం. పడినదినికి లెక్కలేదురా, పడిపోయినకి ఏం లేదు, లెక్కలకి ఇచ్చినది లెక్క. నా చెప్పిన నీకు ఎంతమందికి అర్థమవుతుందన్న. బల్లం మీద నుండి తిన్నినప్పుడు పడిపోయినకి ఏం లేదు, లెక్క లేదు. దేవుడికి ఇచ్చినదికి ఏముంది? ఈరోజు అర్థం తెలుసుకొని అర్థంగా కూర్చోకూడదు. దేవుడు నీకు ఇచ్చినది ఏముంది? లెక్క ఉంటే దానికి నీ ఏం చేయాలి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా గట్టిగా చెయ్యాలి.
తగులుతున్నారంటే పర్లేదండి, నీ బాగుపడుతుంది తల్లి. స్తోత్రం కలిగింది కాక. పడినదికి ఏమని, కింద పడినదికి ఏం లేదు, వినయేదానికి లెక్క. బల్ల మీద ఉన్నది ఇంకేముంది, లెక్క ఉంది. దేవుడికి స్తోత్రం కలిగింది కాక. ఏదైనా దేవుడు వశం నుంచి పడితే అన్న నోకి ప్రాబ్లం. దేవుడు ఏదైనా ఇచ్చి ఉన్నదో దానికి నీ లెక్క చెప్పాలి. దేవునికి స్తోత్రం కలిగింది. ఇప్పుడు కూడా కొందరు ఏం చేస్తున్నారంటే ఇదన్నీ ప్రోవలత కాదు, అది అప్పుడు తర్వాత చూస్తామని. ఎప్పుడు చూస్తానండి? తర్వాత ఎప్పుడు? పరలోకం వెళ్ళిన తర్వాత ఏం చేయొచ్చు, చూసుకోవచ్చు అని అనుకున్నారు కదండి. మీకు ఇచ్చినది ఏముంది, లెక్క ఉంది. దేవునికి స్తోత్రం కలిగి సమయం పరిగెట్టుతున్నారండి. స్తోత్రం కలిగింది కాక. ఓ దేవునికి వందనాలు, స్తోత్రం కలిగింది కాక. అప్పుడు నేను చెప్పుకొని వచ్చినది ఏమనగంటే, దేవుడు మనకి ఇచ్చినది అన్నిటికీ ఏముందండి, లెక్క ఉంది. దేవునికి స్తోత్రం. లూకోసు వార్త 12:48 వాక్యం ఒకసారి చదవండి. లూకోసు వార్త 12:48 వాక్యం. అన్ని వాక్యం చదవడానికి సమయం లేదు. దేవునికి స్తోత్రం కలిగింది కాక. అయితే తెలియక దెబ్బలకు తగిన పనులు చేసిన వానికి కొద్ది దెబ్బలే తగులును. ఏంటమ్మా నీ నాకు చెప్పినట్లయితే అయితే తెలియక దెబ్బలకు తగిన పనులు చేసిన వానికి కొద్ది దెబ్బలే తగులును. ఎవరికి ఎక్కువగా ఇయ్యబడినో వారి యొక్క ఎక్కువగా తీయజూతురు. అదే మాట. స్తోత్రం చెప్పలేదు అర్థం ఏంటండమ్మా? ఎవరికి ఎక్కువ ఇయ్యబడేనో, ఎవరికి ఎక్కువ ఇయ్యబడారు వాడి అంద ఎక్కువ తీయచూచురు. స్తోత్రం. ఎక్కువ ఇచ్చారు, ఎక్కువ తీయ చూస్తున్నారు. దేవునికి స్తోత్రం. అప్పుడు నేను చెప్పినండి, మారమనసు పొందిన రక్షణ పొందిన ప్రతి బిడ్డలకి ఏముంది, దేవుడు ఒక్కొక్క ఏదో ఒక తలందలు ఇచ్చారు. ఏదో ఒక, నీ అర్థం డబ్బులు కాదండి, తలందలు అంటే ఏదో ఒక ఆయుష్ ఇచ్చి ఉండొచ్చు, ఆరోగ్యం ఇచ్చొచ్చు, చదువు ఇచ్చొచ్చు. స్తోత్రం. ఎవరికి స్తోత్రం జరుగుతుంది. ఎన్ని వాక్యం చెప్పినా కానీ ఈ వాక్యం అన్నీ చెప్పిన లైక్ కూడా కొట్టరు. ఏంటండి ఇంత ఖర్చులు చేసి ఇక్కడికి వచ్చి వాక్యం చెప్పినప్పుడు కూడా ఇది మొబైల్ పనికిరానింటికి అన్నిటికీ ఏం చేస్తుంది, లైక్ షేర్ పిన్న ఇంకా ఏదండి రా నాయనా దీనికి ఏదైనా కొట్టితే ఏదో దొరుకుతుంది. దేవునికి స్తోత్రం కలిగిన కాక. నీకు మొబైల్ ఉంది కదా, అది దేవుడు ఎందుకు ఇచ్చారు? ఇప్పుడు విక్రమరం పిల్లలకి ఏ మొబైల్ అందరూ ఇలాగే ఈ కోడి వలన ఇలాగ ఉంది. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఒక్కుతూనే అలాగే. ఇప్పుడు ఈ రోజు నేను వచ్చినప్పుడు కుర్ర ఏదో ఇక్కడ వేసారు, అదేంటన్న నాకు తెలియదు. ఇక్కడ రేలేసి అక్కడ నుండి ఎక్కడ వరకు వచ్చానంటే గుమ్మడి వరకు ఇక్కడికి పోకారు. తర్వాత ఆపారు రాయగడ నుంచి. కొన్ని సమయం చూసాను, నేను ఒక పుస్తకం చదివి కూర్చున్నాను. దేవునికి స్తోత్రం కలిగింది కాక. ఈ చెయ్యి ఏదో ఒక సోక్స్ వల్ల ఒకటి వేశారు. ఏట సెన్సరో గిన్నెసో నాకే పని తెలియదు కాబట్టి నేను ఎలా చెప్పలేదు. స్తోత్రం. నేను చెప్పిన మాట ఏమంటే, దేవుడు నీకు ఇచ్చిన చదువు, ఈ మెసేజ్ యొక్క చిన్న చిన్న ముక్క ఏం చేయాలి, పంపించండి. స్తోత్రం కలిగింది కాక. ఇది అక్కడికి పంపించినప్పుడు ఇది ఎవరైనా వింటారో, విడుదల కలిగితారో, అక్కడికి వెళ్ళినప్పుడు ఏదైనా దొరుకుతుంది మాట. నీకు ఇచ్చిన చదువు దేవుని పనిలు వాడుకో. దేవుడు నీకు ఇచ్చిన డప్పు దేవుడి పనిలు వాడుకో. దేవుడు నీకు ఇచ్చిన బండి దేవుడు అందరూ ఓటో ఉన్నవారు అందరూ చెప్పలేదు. స్తోత్రం. ఎప్పుడెప్పుడు వచ్చిన నాయ గారు చెప్పిన అది కొన్ని నొక్కిన తర్వాత ఇస్తుంది అనమాట. స్తోత్రం కలిగిన కాక. అప్పుడు దేవుడి పనిలో నీ ఏం చేయాలి, నీకున్న ఓటు, నీకున్న బైక్. స్తోత్రం. నేను ఒరిస్సాలో వాక్య పరిచయం చేశాను వెళ్ళినప్పుడు. మీ మనకు కాదండి, అక్కడ ఆ సంఘంలో 300 విశ్వాసం ఉన్న సంఘం. నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఈడేం చేశారు, ఏం దొంగలేదు అనుకున్నారు. తినడానికి ఏమి నైనా వాక్యం అన్ని చేస్తున్నాడు, ఆడ వంట చేయనట్టుగా కనిపించలేదు. వాక్య పరిచయం అన్ని ఆయన తర్వాత అయ్యో చేయగలగమండి చెప్పారు. అగే హాత దొయ్యబో ఖైబో ఆబలు ముఖాలు కోటి కొడుతుమ్మ కుడితే ఎక్కడ బండి చేశారు. అదక్క మనం ఎప్పుడో చేశారు. అయ్యారు 7 గంటలకి పని ముగించారట. 10 గంటలకి మనం వచ్చి ఆరాధన నిన్నే ఎప్పుడో కొట్టవలసి ఉంటుంది. దేవునికి స్తోత్రం కలిగిన కాక.
చదవలేనివే పామరులు అయిన వాడు 7 గంటలకి అన్ని వండే అన్ని చేశాడు. ఎంత మనకు 300 ఆ సంఘములు బయటలో వచ్చిన దాదాపు 700 మనుషులు అక్కడ ఉండి వాడికి అందరికి బోధన సిద్ధపరిచి వారేం చేశారు, ప్రార్థనకి కూర్చుంది. మనమేమవుతున్నాం, ప్రార్థనకి శుద్ధించిన పాట పాడిన అక్కడ కూరగాయ కట్ట చేస్తున్నారు. మరి ఎలా ప్రార్థన చేస్తున్నాలో అర్థం కాదు. అదే దేవుడు పనిలో ఎక్కిచ్చినది అది నీ కొంచెం నిద్ర పోను లేచి తెల్లవర యామను లేచి దేవుడు పని కోసం ఏం చేయాలి. నీ పని చేయలేకపోతే దేవుడు పనిని నీ ఏం చేయాలి, వాడుకోవాలి. దేవుని ఆయుసు, ఆరోగ్యం, బలము, శక్తి, బండి, ఇల్లు, నీ ఇల్లు కూడా ఈ దేవుడి బిడ్డలకు కోసం ఏం చేయాలి. కొందరు ఏం చేస్తున్నారు, అయ్యో నా ఇంటి లోపల ఏమేసారు, మార్బుల్ వేసారు, అందుకని కాలు గడికి లోపలికి రావాలి. కొందరు ఏం చేయాలి, అంటే ల్యాబరేటరీకి వెళ్ళడానికి ఇవ్వను, బయటి ఏంటంటే బయట ల్యాబరేటరీకి అప్పుడు నీ ల్యాబరేటరీ అది నా మాత్రమే అయ్యాలట. అలా నీ వేసిన ఆడేసిన ఒకటేర్రా బాబు. స్తోత్రం. అలాగే ఇది నిజమైన సత్యమైనది అంటే పచ్చ సత్యమే ఇది దేవునికి స్తోత్రం కలిగిన. ఎందుకంటే కొన్ని ఇంటి లోపలికి దైవదాసుడు ఇంటి లోపలికి అది బాత్రూములు కానీ మంచములు కానీ వెళ్ళడానికి వీల్లేదు, ఆడికి సరిగత్తేసాడు. అలా ఇది దేవుడిచ్చినదిరా, ఈ బండి ఇల్లు వండి కాలి వంటిగా వెళ్ళిపోతాను కానీ విశ్వాసి నడిచి వెళ్తే ఇక్కడ పిలిచి బండి మీద కూర్చోబెట్టరు, అంటే బరువు పోతారట. ఓ దేవునికి స్తోత్రం. ఒకవేళ తిండికి లేనంటే తిండికి లేని నువ్వు నేను ఏం తిన్నారంటే సోడు నీ ఏం చేశారు, ఆడింది. అది 2 రోజు ఉంటే అది తిండి ఇండివారే తిన్ని ఉండివారే, ఇప్పుడు నీకు అది తిన్నదట, అన్ని తిన్నదు. ఇట్లా కోడి మాసం మార్చి బాకీ అన్ని ఇచ్చాడు, నేను తింటాను అనమాట. దేవునికి స్తోత్రం కలిగిన. దేవునికి ఇదొక ఒరిసలకి వెళ్ళిన మాత్రం దేవుడి పరిచయం తెలుసండి. దేవునికి స్తోత్రం కలిగిన గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఇదొక ఇప్పుడు తెలియదు అక్కడ ఇదొక వస్తుంది. లూకోసు మాట 19 అధ్యాయంలో వచ్చినప్పుడు కరెక్ట్ అని చెప్తాను. ఇక్కడికి వచ్చినప్పుడు కాదండి, అక్కడికి వెళ్ళినప్పుడు కరెక్ట్ గా తెలిసిపోతుంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అప్పుడు నేను చెప్పుకొని వచ్చిన మాట మరిచిపోకూడదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా చెప్పండి గట్టిగా. మత్తయి సువార్త 25 అధ్యాయములో లెక్కనండి. దేవునికి స్తోత్రం. 25 వాక్యం చూడండి. 20 అప్పుడు 5 తలంతులు తీసుకుని వాడు మరి 5 తలంతులు తెచ్చి, అయ్యా నీవు నాకు 5 తలంతులు అప్పగించితివే, అవియోగాక మరి 5 తలంతులు సంపాదించితినని చెప్పాను. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను. కొంచెము వాటిలో నిన్ను ఏం చేశారు, 2 తిరిగిన వాడికి 2 కూడా సంపాదించేది. స్తోత్రం. కొంచెములో నమ్మకస్తులకి ఏం చేయాలి, అనేకమైన వాటి మీద సింహాసనం దొరుకుతానని అనుకొని కూర్చున్నారు. అందరి మీదకి ఇది ఇవ్వను దేవుడు నీకు. ఇక్కడ నీ ఏం లేదు, కొంచెములు నమ్మకం. ఇప్పుడు నీ దొరికిన బండిలు, నీకు దొరికిన డబ్బులు, నీకు దొరికిన ఆరోగ్యంలో, నీకు దొరికిన చదువులు నీకేం లేదు. నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఏం దొరుకుతారు తల్లి, అర్థం అవ్వలేదు. కొంచెం ఉన్న విషయములు ఏం లేదు. నమ్మకం లేని వారికి అనేకమైన విషయములైనా ఎందుకంటే నీకు ఇస్తా. నీ నమ్మకం లేని వాడు దేవునికి హలో స్తోత్రం కలిగి స్తోత్రం గట్టిగా చెప్పండి. నీకు కొంచెం దొరికినది ఈ భూమిలో ఏం చేయాలి, నమ్మకస్తుడిగా ఉండాలి. ఎప్పుడు ఒక నెలకి 5,000 దొరికింది అనుకో, 5,000లో 500 దైవదాసుడికి ఇవ్వవలసిన, దైవదాసుడి కంటే దేవునికి ఇచ్చినట్టుగా. స్తోత్రం. అది నీ ఏం లేదు. నమ్మకం లేని వాడు పరలోకం వెళ్ళి ఆడు రాజ్యములు ఇడుకు కూర్చోబెట్టడం మొత్తం దొంగిలిస్తాడు. అక్కడ ఉన్నది కూడా తవ్వి దొంగతనం చేస్తాడు. అందరు సైలెంట్ అయింది. మంట వస్తుంది ఎక్కడెక్కడ. ప్రకటన అరగంటను పరలోకములు మౌనంగా
అరగంట నిశ్శబ్దత అయిపోయింది. అరగంట పరలోకం ఏమైంది? మౌనం. ఇక్కడ కూడా ఎలాగ అయిపోయినట్టుగా నేను అనుకున్నారు. స్తోత్రం కలిగిన గాక. హలో, అందరు ఉన్నారు కదా? ఇక్కడ నీకు దొరికిన ఆ చిన్న డబ్బు మీద కూడా దేవుడికి సన్నిధిని ఎలాగుండాలి? నమ్మకంగా మళ్ళీ చెప్తున్నారు. హలో, గట్టిగా చూడండి. మోస దేవుడి ఇంటిలో నమ్మకస్తుడు అని ఎందుకు అలాగ చెప్తున్నారు? మోస దేవుడి ఇంటిలో నమ్మకస్తుడు అని చెప్పారు. అంటే మోసగారి ఇంటిలో వాక్య పరిచయం విగ్రహ ప్రతిష్ట దినములు నేను ఆ వాక్యం చెప్పారు. సోదరం మర్చిపోయింది. నీ మర్చిపోయింది కానీ నేను మర్చిపోయాను. సోదరం కలిగిన కాదా? నీకు వినడం మాత్రం కాదు, గ్రహించడం మనసు లేదు కదా. వినడం మాత్రం కాదు, వినడానికున్నా చెవి ఉంది, గ్రహించడానికున్నా మనసు లేదు. అది రెండు కూడా కలిసి ఉండే వాడికి దేవునికి స్తోత్రం. మోస ఇల్లందట, దేవుడు ఇల్లందట. ఆయన అర్థం, దాని అర్థం ఏంటి? గూడారం కట్టడానికి దేవుడు ఎవరి చేతికి అప్పగించారు? మోసే చేతులు ఎన్ని లక్ష కోడి రూపాయలు బంగారము, వెండి, ఇత్తడి, విలువైన వస్త్రాలు, విలువైన దారాలు, ఇంకేమంటే తోలు, విలువైన తోలు, ఇదన్నీ ఎవరి చేతికి ఇచ్చారు? ఇది మోస ఏం చేయలేదు. మోస ఏం చేయలేదు. ఈ కాలంలో ఉన్న మోసేస్తున్నాడు. ఎవరికి తెలియకుండా సున్నా కట్టడానికి డబ్బులు ఇస్తే సగం డబ్బులతో ఏం చేస్తుంది? సున్నం కొట్టడానికి. తక్కువ ఉన్నది కొనేసి మిగతా చర్చిలో సున్నం వేయడానికి డబ్బు ఏమవుతుంది? క్వాలిటీ తక్కువ ఉన్నది కొనేసి మిగతా డబ్బు ఇంటికాడ తీసుకెళ్ళి వేరే చేస్తున్నారు కదా. చర్చ్ పని చేసినప్పుడు సోదరు వైజాగ్ వెళ్ళారు. ఎందుకంటే ఈ ఎలక్ట్రిక్ సామాను కొనడానికి. అది ఎంత అయిందంట? 35,000 అయింది. ఆ ఇంటికి చర్చ్ చూసారు కదా, దాని లోపల ఉన్న ఫ్యాన్కి ఏం కాదు, స్విచ్ బోర్డు, వైరు, ఇదన్నీకి ఎంత అయింది? స్తోత్రం. అప్పుడు నాకు తోడుకున్న కుర్రాడు చేశారు, అది ఆయిందా అంటారు. మా తోడుకున్న కుర్రాడు అడిగిన ఎంత అయిపోయింది? అవును అయ్యగారు కొన్నది మొత్తం మంచి సామానట, డూప్లికేట్ ఉంది. ఏంటండి అది కొంటే ఎంత దొరుకుతుంది? 10,000. నేను ఎంత దేవుడి కోసం ఆరాధించిన స్థలములు మంచి సామానం పెట్టి దాని లోపల కూర్చి ఆరాధన చేస్తున్నారు. దేవుడికి స్తోత్రం కలిగింది కాక. అల్లే చెప్పండి. మనకు దేవుడి ఇచ్చింది నెల్లూరు ఏళ్ళగా ఉండాలి, నమ్మకంగా ఉండాలి. మోస చేతులంతా ఆ డబ్బు వచ్చిన కానీ ఆయన ఏం చెయ్యలేదు. అక్క ఉంది, భార్య ఉంది, పిల్లలు ఉంది, పిల్లల కోసం పెట్టలే. జోడి పాటలు అడుగుతున్నారు. జోడి పాట పిల్లలకు ఉంది, ఏం పట్టలేదండి. నాన్న సంపాదించిన ఇది ఉంది, స్థలం ఉంది, అది మాత్రం ఉంది. సేవ కోసం వచ్చి నాకు బ్యాంకులో ఏం లేదు, బ్యాలెన్స్ లేదని చెప్పండి. బ్యాలెన్స్ లేదు కాబట్టి బ్యాలెన్స్లే వెళ్తున్నారు. వెళ్తున్నారు దేవుని, లేకపోతే పడిపోతాను. దేవునికి స్తోత్రం కలిగి అర్థమైన వాడు వర్ధంగా కూర్చుకుంటే దేవునికి స్తోత్రం చెప్పండి. నేను ఎందుకు చెప్తున్నానంటే 12 అపోస్తలులు ఎవరైనా ఏదైనా సంపాదించిన వాడు ఎవరైనా ఒక్కడు ఉన్నారా? నీకే అడిగింది. బైబిల్ చదివిన వాక్యం వినడం నీకే నేను అడుగుతున్నాను. 12 మంది శిష్యుల్లో సంపాదించిన ఎవరైనా చచ్చిపోయింది? ఎవరి చేతులు ఏదైనా ఉందా? సంపాదించిన వారి 12 మందిలో ఎవరైనా ఉన్నారా? ఉన్నది మొత్తం ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. స్తోత్రం కలిగింది కాక. ఏటి లేదు ఉన్నారంటే పీతర్ గారు మొదటి వెండి వెంకారం మా చేతిలో లేదు, అది లేదని చెప్పడానికి నా దంబ పీతర్ గారు. ఈ కాలంలో ఉన్న పీతగారికి లేదు. ఉన్నది మాత్రం యేసు పిలిచినప్పుడు అది మొత్తం విడిచిపెట్టారు. స్తోత్రం కలిగినగా పోనండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. యాక్టింగ్ కాదండి క్రైస్తవ జీవితము. మనకు దొరికినది దేవుడి వరకే చేయాలి, పని చేయ వాడబడాలి. అర్థమైన వాడు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పి ఆరాధించండి. నీ వ్యాపారం చెయ్యాలి, స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా.
దేవునికి స్తోత్రం. ఎంత నీ పొందుకున్నావో అది తిరిగి ఏం చేయాలి? దేవునికి స్తోత్రం. ఆ కుర్రాడికి పిలిచిన పిలుపు నాకు నచ్చింది. బల నమ్మకమైన మంచి దాసుడా, నీ కొంచెములో నమ్మకస్తుడా కాబట్టి అనేక మనకి నీ ఏం చేస్తున్నావు? స్తోత్రం. అంటే దేవుని రాజ్యములు మనం వెళ్ళినప్పుడు ఆ రాజ్యములు కొన్ని రాజు నీ చేతికి అప్పగించాలంటే ఇక్కడ నీ ఎలాగ ఉండాలి? దేనిలో చిన్న చిన్న విషయంలో నీ ఆస్తి, నీ శక్తి, నీ చదువు, సమయం, బలము, సమయం, నీ బండి, నీ ఇల్లు, పిల్లలు, ఆస్తి, ఇదన్నీ దేవుడు పనికి ఏం చేయాలి? ఉపయోగపడాలి. స్తోత్రం కలిగించాలి. ఒకటిన కాదు అంటే నేను చెప్పారమ్మా, నైనా వెళ్ళి పాత గారికి నీళ్ళు ఇచ్చారు. అది అడిగారంటే అమ్మ అడిగారు, నా పిల్లలు మాత్రం ఎందుకు పిలిచాడు? నా పిల్లలు ఎందుకు ఇవ్వాలి? నా పిల్లలు పాస్టర్ గారికి నీళ్ళు ఇవ్వకపోతే రేపు మందులు బయట పోసుకుంటాడు నీళ్ళు. నాన్న అడివాదం నుండి తల వరకు ఏమంటుంది? దొరద వచ్చింది. ఆ మాట విన్నాడు ఏమొచ్చిందండి? ఏం చేయలేదు, అందరి సమక్షంలో ఏం చేయలేదు, అడగలేదు, దొరదలేదు. దొరద వచ్చినప్పుడు ఏం చేయాలి? దొరద వచ్చినప్పుడు ఏం చేయాలి? నేను కోకలేదు, కోకుతుంది వీడికేం అవుతుంది? నొప్పి వస్తుంది. దేవునికి స్తోత్రం కలిగి. నీకు తెలియదు నేను చెప్పినది, నీకు నీ భాష చెప్తున్నారు. దేవునికి స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. తాతగారు ఏమో అనలేదని కొన్ని నీకు కూర్చుకుండా మొత్తం చెప్పారు, నోటులు కడుపు లోపల చెప్పారు మొత్తం. పాస్గారికి ఈరోజు నీళ్ళు పెట్టారు కదా, రేపు చూలే అంటే నా బిడ్డ నీళ్ళు పోసుకొని తాగుతుంటాడు. ఇక్కడ దేవుడి పనిలో ఆ బిడ్డ ఈ బిడ్డ ఏముందా, ఎవరు వచ్చారో వారికి చెప్పారు. స్తోత్రం కలిగిన కాక. నాకందరికి వీరికి చెప్పారు. అది కాదు, అది నీకు నువ్వున్నా స్వార్థ సెల్ఫిస్ట్. మీరు స్వార్థ చింతాగతి ఎలాగ ఉన్నారండి? నేను చెయ్యాలా, ఆడి చేతులు ఈ చేసి పాత ఇయ్యాలి, పాత ఇయ్యలేకపోతే నేను చేస్తానండి. నాకు అతను ప్రోవడలేదు. నా బాత్రూమ్ ఒకసారి కడుగుమని చెప్పా. అయ్యో గారు బాత్రూమ్ నన్ను ఏం చేశారు? నా చేత కడిగించారు. నేను కడిగారమ్మా. పాస్టర్ పనికి వచ్చిన ముందుకు పాస్టర్ గారు నాకు బైబిల్ నేర్పించిన ఆడి బాత్రూమ్ నేనే కడిగాను. ఆడ ధరించిన వస్త్రం ఏది మొత్తం అండర్ గార్మెంట్స్ అది. అలా ఈ కాల క్రైస్తవులకి అంత బొమ్మ అది కడిగిన వాడికి వేరే మనుషులకి చెప్పొచ్చు, రా నీ ఏం చేయాలి? కడగమని. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దేవునికి స్తోత్రం. కొన్ని ఏదైనా కొన్ని అందరి సమక్షంలో చెప్పడానికి సిగ్గు అనిపిస్తున్న కొంచెం చెప్పలేదు, మృక్కుతున్నారండి. దేవునికి స్తోత్రం కలిగిన కొన్ని పని అన్ని చూసినప్పుడు మనకు ఎన్ని నొప్పి వస్తున్నాయి. ఇది ఏంటి ఇది నీటి కాకరికి ఎవరైనా ముడిగిందా లేదా అని డౌట్ వస్తున్నారు. దేవుడి పనిలో ఏంటి ఏం చెప్తే నాకు అర్థం అవ్వలేదు. దేవుని పని అంటే దేవునికి స్తోత్రం కలిగిన కాక. పోనండి తల్లి, దేవునికి స్తోత్రం. ఎలాగ చెప్తే అయ్యారు మమ్మల్ని తిట్టడానికి వచ్చారు, తిట్టడానికి కాదు కట్టడానికి వచ్చారు. అది స్తోత్రం కలిగిన కాక. అండర్ షూట్ గా చెప్తున్నారు పాస్టర్ గారండి. దేవునికి స్తోత్రం కలిగిన కాక. ఎలాగ చెప్పారండి? కొంచెములు నీకు పరలోకములకు వెళ్ళినప్పుడు దేవుని రాజ్యంలో 1000 సంవత్సరం పరిపాలన దినములు నీ పరిపాలనలు ఆ 1000 సంవత్సరం నీ పరిపాలన బాగా చెయ్యాలంటే ఇక్కడ నీ ఎలాగ ఉండాలి? సమయంలో నమ్మకం ఉండాలి. డబ్బులు అదే నేను మళ్ళీ అదే రిపీట్ చేయడం. సమయంలో నమ్మకస్తుడు, సమయంలో నమ్మకస్తులు ఉండరు. మంచి వాక్యం చెప్పినప్పుడు ఎప్పుడు అక్కడే చూస్తున్నారు. ఎక్కడే టైం నేను అనుకున్న టైం చూస్తున్నారు. కొందరు ఎప్పుడు ఎక్కడ చూస్తారు? గడియారం చూస్తున్నారు. వీడి పరలోకి వెళ్ళడానికి సమయం అయిందా లేదండి?
వెళ్ళిపోవడానికి టైం అయింది. అంటే పెట్టి అలాగే రామోహన్ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి టికెట్ తీసి అక్కడికి వచ్చి 12 ఆయన కూడా రాత్రి 12 8కి వెళ్ళి కూర్చి వైజాగ్ వెళ్ళినప్పుడు ఎన్ని టైంలో కూర్చారా నువ్వు? చాలా టైం చాలా టైం వాడు లెక్క పెట్టలేదు. నేను వెళ్ళారు. నేను 8కి వెళ్ళి కూర్చున్నవాడు నాకు నన్ను పిలిచారు 11 గంటకి. అది పాత్ర ఆయన కాబట్టి నన్ను పిలిచారు. లేకపోతే ఆడు చెప్పరు, లేకపోతే అయ్యగారు లేకపోతే 12:30కే నీకు టైం అట. స్తోత్రం కలిగిన కాక. పగలండి, పగలు 8 నుండి స్తోత్రం కలిగిన కాక. ఏంటంటే మనకు అందరికైనా 12కి పిలిస్తే బాగుంటాం, కానీ ఎందుకంటే ఇక్కడ ఒక అరగంట కూర్చోడానికి ఏమవుతున్నారు? కష్టం లేదు, నా టైం అయింది. దేవునికి స్తోత్రం కలిగిన బండి ఎక్కడ వరకు దేవునికి స్తోత్రం కలిగినగా. ఓకే, సరే అండి. దేవుని స్తోత్రం. మత్తయి సువార్తలకు 25:18 చూడండి. మత్తయి సువార్త 28:18. అయితే 25:18. అయితే ఒక తలంతు తీసుకొనిన వాడు వెళ్ళి భూమి త్రవ్వి తన యజమానుని సొమ్ము దాచిపెట్టెను. బహుకాలమైన తరువాత ఆ దాసుడు యజమానుడు వచ్చి వారి యొక్క లెక్క చూచుకొనెను. తర్వాత చదవమ్మా. అప్పుడు 5 తలంతులు తీసుకొనిన వాడు మరి 5 తలంతులు తెచ్చి. సరే అమ్మా, 20 ఇంకా వెళ్ళా మొత్తం చదవండి. 26వ వాక్యం కూడా చదవండి. అందుకు అతని యజమానుడు వారిని చూచి, సోమరివైన చెడ్డదాసుడా, నేను విత్తిన చోట కోయువాడను. చెప్పండి, ఎలాగ పిలిచారండి? సోమరి అయినా రెండు భాష, 2 విధములు చూస్తే నేను ఒక్క పేరు పెట్టే పిలుస్తున్నారు. దేవుడు 2 పేరు పెట్టు. ఒకటి చెడ్డదాసుడా. ఎందుకు ఆడికెళ్ళి పిలిచారు? దేవుడు ఇచ్చిన తలందులు ఏం చేశారు? దాచిపెట్టడానికి సమయం ఉంది, వ్యాపారం చేయడానికి టైం లేదు, ఎలగలేదు. దేవుడిచ్చిన దానిని దేవుడిచ్చిన సొమ్మునికి దాచిపెట్టడాన్ని ఎలాగా? మట్టి తవ్వి అందులో ఏం చేశారు? దానికి సమయం ఉంది. ఇది దాచిపెట్టకుండా వ్యాపారం చేయడానికి సమయం. మంచి మనిషినడా నువ్వు? ఈయన ఏం చెప్పారంటే ఫస్ట్ ప్రభా పాస్టర్ గారు స్తోత్రం కలిగిన కాక. ఫస్ట్ అంటే తెలుసు కదా, 1, 2 పాస్టర్ ఉన్నారు, అందుకని ఫస్ట్ సెకండ్ అంటే మొదటి కొద్ది 2 కొద్ది అందుకు బైబిల్ స్తోత్రం కలిగిన కాక. అంటే దేవునికి స్తోత్రం కలిగిన. వినండి సంఘ బిడ్డలారా, ఆమె ఈయన చేసిన మట్టి తవ్వి లూకాసు వార్త మట్టి తవ్వి ఉర్మాలు ఏం చేశారు? కట్టి ఏం చేశారు? ఉర్మాలు దేనికి? చెమటలు వచ్చినప్పుడు, అంటే చెమటలు వచ్చినప్పుడు తుడుచుకోవడం. అప్పుడు వీడికి ఏటి ప్రాబ్లం? చెమట రాకుండా సంపాదించిన ఇష్టం ఇది ఏంటో దాచిపడతాం. స్తోత్రం కలిగినగా. ఉర్మాలు ఉండకూడదు ఏంటి లేదు. ఉర్మాలు కట్టి ఉంచితే చెమట వ్యవస్థ చూడడానికి అక్కర్లేదు కదా. అంటే ఆయనకి ప్రయాసపడేయాడానికి ఇష్టం లేదు. వాడు అది ఒడియాలి. పరిశ్రమించకుండా తినడానికి కోరినోడు ఏంటంటే కొందరు ఇలాగా ఉందండి, కష్టపడకుండా తినడానికి కూర్చున్న వాడు. స్తోత్రం కలిగినగా. హలో, తిండి పెట్టిన వాళ్ళకి కష్టపడడానికి ఏం లేదు. స్తోత్రం కలిగినగా. చెప్పండి దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం కలిగినగా. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇప్పుడు ఈయన ఏం చేశారు? మట్టి తవ్వి ఏం చేశారు? దాచిపెట్టిన వాడికి దేవుడు ఎలాగ పిలిచారు? సోమరి చెడ్డదాసుడా, నేను విత్తని చోట కోయువాడను, చల్లని చోట పంట కూర్చుకొని వాడనని నీవు ఎరుగుదువా? అట్లయితే నీవు నా విషయంలో కొన్ని వస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుడు అతనికి పిలిచిన 2 పేరు. సోమరి స్తోత్రం కలిగిన. ఎవరికి పేరు పిలవలే. 5 ఇచ్చిన వరకు పేరు పిలిచారా? ఎలాగ పిలిచారు? దాసుడా అని పిలిచారు.
రెండు ఇచ్చిన వాడికి దాసుడు. మూడవ వ్యక్తికి ఒకటి ఇచ్చాడు, అతనికి ఆయన దాసుడే. ఇచ్చినప్పుడు దాసుడే, తిరిగి ఇచ్చినప్పుడు అది స్తోత్రం కలుగుతుంది కాక. ఇచ్చినప్పుడు సూపర్ దాసుడు. దేవుడు ఇచ్చినప్పుడు ఎలా ఉంది? దేవుడు ఆయనకి ఇచ్చారు కదా, మంచి దాసుడు అంటే. తిరిగి ఇచ్చినప్పుడు ఎలా ఉంది? సోమరి దుష్టదాసుడు, చెట్టదాసుడు. ఈ రోజు నీకే దేవుడు మాట్లాడుతున్నారు తల్లి. స్తోత్రం. రక్షింపబడినప్పుడు దేవుడు బిడ్డ, దేవుని దాసి. తిరిగి దేవునికి ఇచ్చినప్పుడు ఎలా దేవుడు విളിచారు నీకే తెలుసు, నాకు తెలియదు. స్తోత్రం గట్టిగా పోరండి దేవుడికి. చెప్పండి గట్టిగా. దేవుడు ఈ చెట్టదాసునికి ఇచ్చిన శిక్ష ఏమనగా చూడండి. శిక్ష ఒకటి చూడండి, సమయం లేదు కాబట్టి ఆ 25 అదే 28 చూడండి. మత్తయి సువార్త 25. ఆ తలంతును వాడి యొద్ద నుండి తీసివేసి. అని చెప్పండి గట్టిగా. ఈ ఒకటి జరిగిన వాడు పని చేయలేదు, వ్యాపారం చేయలేదు, అందుకని దేవుడు ఏం చెప్పారు? తన చేతిలోంచి తీసి ఇచ్చినది వ్యాపారం చేయలేదు మొత్తం తిరిగి తీసుకుంటాం. హలో, ఇచ్చిన దానిని వ్యాపారం చేయలేకపోతే తిరిగి తీసుకుంటాం. దేవుడు ఏం చేశారు? అందులో పిల్లలు అందరూ ఓడిపోతున్నవాడు పరీక్షలు. నీ చదువు కోసం దేవుడికి ఏం లాభం? నీ చదువు కోసం దేవునికి ఏం లాభం? వచ్చి అయ్యారు పరీక్ష ప్రార్థన చేయండి. నీ ఏం చేశారు తల్లి దేవుని కొరకు? దేవుడు చదువు దేవుడు నీకు ఇచ్చారు కదా, ఇచ్చినందుకు శిక్ష ఉందండి. నీకు చదువు ఇచ్చినది ఎందుకు? అన్ని మొత్తం కూడా కోకి కూర్చోడానికా? కోకుకొని వ్యాపారం చేయలేదు. కొందరు దొడ్డికి వెళ్ళినప్పుడు ఇలా చూసుకుని అక్కడ స్విచ్ ఇక్కడ బయటకు వస్తుంది వల్ల కొందరు కొందరు ఇంటి పైన మాత్రం ఉంటుంది. ఇంటి పైన లైట్ మాత్రం ఏదో ఒక లైట్ కనపడతాడు ఇంటి పైన. ఏదో దెయ్యం అని అనుకున్నా. రాత్రి 12 కనపండి మేడం మీద ఉంటారు. మొబైల్ వాడను అంటే అయ్యారు వాడు, నేను కూడా వాడుతున్నాను, నేను చూస్తాను. దేవునికి స్తోత్రం కలిగిన కాక. కానీ దేవుడు పని ఏం చేసినా ఎక్కువ చేస్తున్నాను. స్తోత్రం కలిగిన కాక. నీకు దేవుడు చదువు దేనికి ప్రయోజనపడుతుంది? దేవునికి ఏం చేయాలి? స్తోత్రం కలిగిన కాక. మనం ఇక్కడ ఇప్పుడు అయ్యగారు వాక్యం చెప్తున్నా. వాక్యంలో రెండు ఒక నల్ల థోట్స్ అంటే నీకు అర్థమైందా? మంచి విషయం చెప్పినప్పుడు అది ఏం చేయాలి? పట్టుకొని ఏం చేయాలి? వెంటనే ఏం చేయాలి? రాసుకోవడం కాదు, వెంటనే అది మొబైల్కి ఏం చేయాలి? వీడియో తీసుకొని పంపించాలి. స్తోత్రం కలిగిన కాక. ఆ ఒక్క చిన్న ముక్క చాలు, చాలా మందికి ఏమవుతుంది? స్తోత్రం. అది నేను చెయ్యను. సెల్ఫీ కొందరు రోడ్లు ఇలా పడుతున్నారు. ఇంత సెల్ఫీ, ఈ సెల్ఫీ మొత్తం ఒక రోజు పెట్టి లోపల అవుతుంది. స్తోత్రం కలిగి. దేవుడు ఇచ్చిన సమయము, దేవుడు ఇచ్చిన అన్ని దేవుని పనిలో వాడుకో. నీకు ఇచ్చినది దేవుడు ఇవ్వడానికి తెలిసిన వాడికి తిరిగి వసూలు చేయడానికి కూడా తెలుసండి. నీకు ఇచ్చినది దేవుడైతే, సమయం, ఆరోగ్య, శక్తి దేవుడిస్తే అది ఇచ్చినది తిరిగి తీసుకోవడానికి దేవుడికి ఏముంది? శక్తి కలిగిన దేవుడు. ఇచ్చినప్పుడు దేవుడు నీకు ఇచ్చారు, తీసినప్పుడు నీకు అడగరు. తీసుకున్నప్పుడు నీకు అడిగి తీసుకోరు. అది స్తోత్రం కలిగిన కాదు. అది నీ వచ్చినది ఎవరికైనా అడిగి వచ్చారా? ఎవరికి అడిగి? ఇక్కడికి కాదండి, భూమి మీద ఆ భూమి మీదకి. అదే భూమి మీదకి నీ పుట్టినప్పుడు ఎవరికైనా అడిగారా? నేను రావచ్చా అని? నేను రావాలా అంట. భూమి నుండి నీ అమ్మా నాన్నకు అడిగారా? అడగలే. వెళ్ళినప్పుడు ఎందుకు తీసుకెళ్ళిపోయాను మళ్ళీ అడగకూడదు. మీరు వచ్చినప్పుడు అడగలేకుండా వచ్చారు, వెళ్ళినప్పుడు కూడా అడగకుండా వెళ్ళిపోవాలి. అదే స్తోత్రం కలిగినగా. పోనండి దేవునికి. 30 వాక్యం చూడమ్మా. 30 మళ్ళీ పనికి మాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి. అన్నేలో చెప్పండి తల్లి, ఆయనకి ఎక్కడ త్రోసివేయాలి? స్తోత్రం కలిగినగా. మంచి లైట్ అయిన ఇచ్చారు దేవుడు. మన రాజేష్ అది కూడా నేను వచ్చిన తర్వాత దాన్ని పెట్టి లైట్ ఇదే మంచి వెలుగు నీకు దేవుడు ఇచ్చారు. స్తోత్రం.
ఇప్పుడు వెలిగి నిన్ను కూర్చున్నా నువ్వు ఎక్కడికి వెళ్ళిపో. చీకట్లోకి హల్లెలూయా చెప్పొచ్చు సార్. స్తోత్రం కలిగినదాక. అన్ని పనికి సమయం ఉంది, అన్ని పనులకు సమయము ఉన్న క్రీస్తు సేవకు సమయము లేదా? ప్రయాసపడుటకు సమయము నీకున్నా, ప్రార్థించుటకు సమయము లేదా? ప్రయాసపడుటకు సమయము నీకున్నా, ప్రార్థించుటకు సమయము లేదా? ప్రశ్నించుకో సోదరా, ప్రశ్నించుకో సోదరి, ప్రశ్నించుకో సోదరా, పరీక్షించుకో సోదరి. దినములు చెడ్డవిగా అజ్ఞానము విడిచెదవా, జ్ఞానముతో బ్రతికెదవా, క్రీస్తు సేవతో ఎదవా. దినములు చెడ్డవిగా అజ్ఞానము విడిచెదవా, జ్ఞానముతో బ్రతికెదవా, క్రీస్తు సాక్షిగా నిలిచెదవా. ఆ పాట మొత్తం పాడడానికి ఇచ్చారు, పాడరు. సమయం లేదు. ఏం చెప్పదు, ప్రశ్నించుకో సోదరి గారు విక్రమపురమున్నవాడు. ప్రార్థనకి నీకు సమయం లేదు, చర్చికి వెళ్ళడానికి నీకు సమయం లేదు, సువార్తకి వెళ్ళడానికి సమయం లేదు. నీకు సమయం వస్తుంది, ఇది నీ లాస్ట్ ఎండ్. స్తోత్రం కలిగిన పిల్లలందరూ వినండి. మీటింగ్ రావడానికి అన్ని పని అయిన తర్వాత వచ్చి కూర్చోరా, కూర్చో. అన్ని పని చూసి ఊరు మొత్తం తిరిగి 7 గంటలకి ఇక్కడ ప్రేయర్ అంటే 8:30కి వచ్చి తల చూపిస్తారు. నన్ను చూపించు, పైన 2 కన్ను నిన్ను చూస్తున్నారు. స్తోత్రం. కొన్ని టైం అన్న దేవుడు నీకు కరెక్ట్ గా ఇచ్చారు. దేవుడు ఇచ్చిన సమయములని దేవుడు పనిని వాడలేకపోతే నీ పని దేవుడు వాడబడుతుంది. దేవునికి స్తోత్రం. అందుకే ఈ రాత్రి దేవుడు నీకు ఇచ్చిన తలందరినీ ఏం చేయాలి? వ్యాపారం చేయాలి. స్తోత్రం. ఎక్కడ సమయం అయింది అమ్మక మనకు. స్తోత్రం. అన్న బండి టైం అయినాడు విజయనగర్. దేవుడు ఇచ్చే బండి కొంచెం కూడా లేట్ అవును. స్తోత్రం కలిగిన. హలో, మీల్స్ అన్న మెయిన్ విషయం కాదండి మనకు. వాక్యం చెప్పి వెళ్ళిపోవడమే. దేవునికి స్తోత్రం. మీల్స్ నా ఇంటిలో నీళ్ళు దొరుకుతుంది. దేవునికి స్తోత్రం కలిగింది. ఇది ఈ సరకు రేపు దొరకదు. దేవునికి స్తోత్రం కలిగింది. అప్పుడు లూకాసు వార్త 19వ అధ్యాయములు అక్కడే ఇది యేసు చెప్పినప్పుడు కొందరు ఎదిరించారు. అవును కదా ఈ మాట ఏది అది నేను చదువు దొరికింది అది కదా. లోకచోట 19వ అధ్యాయములు 11లో ఎన్ని అయ్యేది? 11, 13, 14 చూడండి. ఎది నేను చూడాలి. 19వ అధ్యాయం పాస్టర్ గారండి. నేను అదే నీకు చెప్తున్నారండి. నీ ఎందుకు అక్కడికి వెళ్ళిపోవడం? దొరికిందా లేదా? ఓ యేసయ్య, దేవునికి స్తోత్రం కలిగిన కాక. అంటే ఆ కొందరు యేసయ్యకి ఎదిరించారు ఈ మాట చెప్పినప్పుడు. ఏది సరే నేను చెప్తానండి. దేవునికి స్తోత్రం కలిగిన కాక. అంటే 14వ వాక్యం అదే నేను చెప్పారు. 14 చెప్పినప్పుడు కూడా 19:14 అంటే అయితే అతని పట్టణస్తులని ద్వేషించి ఇతడు మమ్మల్ని అలాగే చెప్పారు. పట్టణస్తులు అతని ద్వేషించి సరే అండి. అదే అర్థం ఏంటండి? ద్వేషించారు. ఈ మాట చెప్పండి. పట్టణస్తులని చెప్పండి. బట్ హిస్ సిటిజన్స్ అది హేటెడ్ హిమ్. ఏంటండి? హలో, ఎవరే ఏసైకి చెప్పారు? పట్టణస్తులు. పట్టణస్తులు. పట్టణ
అది ఎవరండి? సిటిజన్ అంటే ఆ నివాసులు, అక్కడ ఉన్న నివాసులు, అక్కడ ఉన్న యూదులు, నివాసులు చెప్పొద్దు, అక్కడ ఉన్న యూదులు, యూదులు. ఏంది యేసయ్య ఇది చెప్పను, ఏది చెప్పారు? ఉపమానం చెప్పి 10 మందిని పిలిచి ఇచ్చిన తర్వాత వారికి ఏమిచ్చాడు? దీనాలు ఇచ్చినప్పుడు, ఇది ఇచ్చినప్పుడు, ఇది విన్నప్పుడు కొందరికి ఏమైంది? ద్వేషించారు. అలా మనకు కూడా కొందరు 5,000 చెప్పచ్చా? అలాగే మాట్లాడచ్చు. చెప్పండి. అయ్యగారు ఇక్కడ చెప్తే అల్ల అయ్యగారు ఇక్కడ చెప్పట్లేదుగా. మన మధ్యలో కూడా ఈ గుంపులు, ఇలాంటి గుంపులు ఉన్నవాడు ఉన్నారు కదా. సైలెంట్ గా ఉండి ద్వేషించేది కూడా చెప్పరు. ఇప్పుడు ఏం చెప్పారు? మన ప్రైజ్లో ఒంటరిగా అయ్యారు ప్రైజ్లో ఇది పోయిన తర్వాత, అయ్యారు పోయిన తర్వాత ద్వేషించడానికి స్టార్టింగ్. ఎక్కడ ఏంటి అయ్యారు? నేను ఇలాగ వాక్యం బాగా చదువుకొని ప్రార్థన చేసి వస్తున్నానండి. నీకు కావాలంటే నీలోళ్ళు ఒక్కడుగా ఉంటే నేను ఈ వాక్యం చెప్తున్నారు. స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఇది చెప్పినప్పుడు వీరికి మాత్రం ఎందుకు నొప్పి వచ్చారు? మార్చుకోవడానికి ఇష్టం లేదు కాబట్టి, వీరికి దొరకలేదు కాబట్టి. ఎందుకలాగా చెప్పారంటే ఇది చెప్పడానికి ఒక కారణం. లూకా సువార్త, యోహాను సువార్త 19:15 వాక్యంలో ఉంది కదా, అది కూడా చదవండి. యోహాను సువార్త 19:15 వాక్యం చదువుతండి. అందుకు వారు ఇతనిని సంహరించుము, సంహరించుము, సిలువ వేయుము అని కేకలు వేసి, పిలాతు మీ రాజుని సిలువ వేయుదునా అని వారిని అడగగా, ప్రధాన యాజకులు కైసరు తప్ప మాకు వేరొక రాజు లేరని. అది అనప్రభుత్వం. యేసు ప్రభు ఇది ఇచ్చినప్పుడు ఆయన రాజ్యములకి ఈ ప్రజలు ఏమవుతుంది? పరిపాలన చేస్తామని సూచనగా అక్కడ చూపించినప్పుడు యూదులనున్నవాడు కొందరు ఏం చెప్పారు? కైసరు తప్ప అది స్తోత్రం. అంటే కైసరు తిట్టిన గాని కొట్టిన గాని పర్వాలేదు. ఎవరు కైసరు తిట్టినా కొట్టినా కైసరు కొట్టిన గాని నొక్కిన గాని పర్వాలేదు. కైసరు మాత్రం నాకేమవ్వాలి. ఇక్కడ అన్నం పట్టిన యేసయ్య, రోగం సుఖపరిచిన యేసయ్య కరెక్టులకు ఏమి చేశారు? ఆగమని చెప్పినప్పుడు ఆగారు. గుడ్డివాడికి ఏం చేశారు? స్వస్థపరిచిన యేసయ్య ఆయన రాజు వద్దు, కైసర్ రాజ్యమే కావాలి. అది కావాలంటే రాజ్యం కాదు, కైసర్ రాజు. కైసర్ అంటే అప్పుడున్న రాజులకి పేరు, అంటే పేరు కాదు, ఆయనకి ఇచ్చిన ఆ స్థానములకి ఉన్న ఒక పేరు. బిరుదు స్తోత్రం. బిరుదు అని చెప్పొచ్చు. ఆ బిరుదు ఏంటండి? స్వస్థపరచకూడదు. కుష్ఠరోగులకు ముట్టి స్వస్థపరిచారు, గుడ్డి వారికి ముట్టి స్వస్థపరిచారు, నడవలేని వారికి దేవుడు ఏం చేశారు? 5 రొట్టి 2 చేపలు కొండ 5,000కి అన్ని పోషించిన ఆ దేవుడు రాజ్యము వద్దు. మనకెవరి రాజ్యం కావాలి? కైసర్ రాజ్యం కావాలి. స్తోత్రం కలిగింది గాక. హల్లెలూయా. కానీ కొందరు ఉన్నారండి, ఆ రాజ్యం అంటే సూపర్ రాజ్యం, యేసయ్య రాజ్యం అని తెలుసుకున్న కొందరున్నా కాబట్టి దేవునికి వందనాలు. స్తోత్రం కలిగిన గాక. అల్లేలే చెప్పండి తల్లి. ఈ ఉపమానం మరి 3 ఉన్నారు, 3 గుంపులు ఉంది. ఒక గుంపు 3 గుంపులు. అవును, ఒక గుంపులు స్తోత్రం 10 మంది పిలిచి తలందిచ్చిన ఒక గుంపు. ఇద్దరికి ఇచ్చారు, ఇద్దరు చెప్పారు. బాకీ 800 పేరు అక్కడ చెప్పలేదు, అదొక గుంపు. 2వ గుంపులు ఏమంటే ఉన్నది దాచిపట్టిన ఒక గుంపు. 3వ గుంపులు ఎవరండి? ఏది విషయములకి ఏమండి? ఏ విషయం చెప్తా ఏం చెప్తుంది? ఎదురిస్తుంది. అది కదా వీడు చెప్పారు. ఏది చెప్తే ఎదిరించే గుంపు. సంఘములు ఏదైనా మంచి గారు చెప్తే అది ఎలా జరిగిద్ది? ఎదిరించే గుంపు. అలాగే మా సంఘమైన దేవుని గర్వనోటి అయితే దేవుడా రాకూడదు. నేనేం చెప్తా అదే చేయి, అయ్యారు ఏం చెప్తా అదే చేసినట్టు. మీరైతే ఎదిరించి దొరిలేస్తారు నేల మీద. మారండి. మాకు ఎన్నిసార్లు విన్నారు ఆ స్వభావం. రెబల్ అన్నిటికీ ఏముందండి? రెబల్ అంటే అర్థమైందా?
మరదలించే ఎదిరించిన స్వభావం. అది క్రైస్తవ దేవుడు బిడ్డలు ఈ జీవితంలో ఉండకూడదు. అయ్యా ఏం చెప్పాలి? ఆ మరియ చెప్పినట్టుగా చెప్పండి. మరి ఏం చెప్పారు? నీ చిత్తం నా జీవితంలో నెరవేర్చబడును గాక. అలాగే చెప్పిన పిల్లలు సంఘం ఉండదు, సంఘం పెరుగుతాం. ఇది అనాలి, దీన్ని రెబల్ వేసుకున్నాం. మీకు కొంచెం నొప్పి ఆ ఎమ్మక్కలు వచ్చింది కదా అక్కడ. అది ఆయన సామెతల పుస్తకంలో ఏంటంటే నీతిమంతులు అపకారం కాదు, శిక్షించినది అది మనకు లాభం. నీ తలకి అది ఆశీర్వాదం కదా. నీతిమంతులు గద్దించిన ఎమ్మక్కలకి నొప్పి వస్తే ఈ తైలాభిషేకం చెయ్యాలి. నిద్రించిన స్వభావం మనకు మంచిది కాదు. స్తోత్రం. అలాగంటే స్వభావం మనలో నుండి ఏమవ్వాలి? తొలగిపోయినట్టుగా మారండి. యేసయ్య అక్కడ సమీపించుచున్నారు. పోయిన దినములు నేను మొబైల్ చూసినప్పుడు ఎర్ర పశువుని తెచ్చి వచ్చి వారు ఏం చేశారు? బలి అర్పించారు. ఎక్కడ? ఇశ్రాయేలు దేశంలో. స్తోత్రం కలిగింది కాక. ఎర్ర పశువులు అడు బోల్డ్ మంది పశు. ఆయనకేం ఏ మచ్చి లేదు, ఆయనకి మచ్చలేని ఎర్రని పశువు. అది కావాలండి. సంఖ్యాకాండ 19 అధ్యాయములు అదకే చెప్పాలి. సంఖ్యాకాండ 19 అధ్యాయములు అది రాయబడి ఉంది. దేవునికి ఇంటికెళ్ళి చదవండి. స్తోత్రం. ఆ పశువుని తెచ్చి వచ్చి వారేం చేశారు? ఆడు వధించి బలి అర్పించారు. దేవునికి స్తోత్రం కలిగింది కాక. ఇంకా ఏం జరగాలి? దేవాలయం కూడా కట్టాలి. ఏమావాలండి? దేవాలయం కూడా కట్టాలి. దేవాలయం కట్టాలంటే ఈ దేవాలయం భూమి నుండి ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఒకే టైం 2 దేవాలయం భూమిలో ఇంకో చేయకూడదు, ఉండకూడదట. స్తోత్రం కలిగిన గాక. అంటే దేవుడు సంఘమైన ఈ దేవాలయం ఈ భూమి నుండి ఎత్తబడితే ఇంకొక దేవాలయం భూమి మీద ఏమవుతుందండి? కట్టబడుతుంది. ఇది దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. గట్టిగా చెప్పొచ్చుందా? యేసయ్య రెండో రాకడ గురించి బైబిల్ దాదాపు 96 సూచన రాయబడి ఉంది. స్తోత్రం కలిగిన గాక. యేసయ్య రెండో రాకడ గురించి 96 సూచన కూడా రాయబడి ఉంది. స్తోత్రం కలిగిన గాక. ఇది ఒక్కొక్కటి నెరవేర్చుకున్నారు. స్తోత్రం. అందుకని ఈ భూమి విడిచిపెట్టి పరలోక రాజ్యములు చేరవడానికున్న సమయం ఆయన కనుక ఈ రోజు దేవుడు సంగమం చేయాలి. యేసు చెప్పినట్టు తల ఎత్తి పైకి చూడుము. ఏం చేయాలి? తల ఎత్తి ఏం చేయాలి? ఇప్పుడు నీ విమోచన దగ్గరకు ఆయన కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన మత్తయి సువార్త 24 అధ్యాయములు ఏ సంగమా తల ఏమని చేయాలి? ఎందుకు తల ఎత్తుమని చెప్పింది కారణం ఇప్పుడు కూడా నీ తల ఎక్కడ ఉన్నది? మట్టి కోసం మాణిక్యాలు. స్తోత్రం. ఇప్పుడు కూడా మట్టి కోసం చూసుకున్నారు. ఎప్పుడు తల కిందకి చూసినా నడిచినా 4 కాళ్ళున్న ఒక జంతువు ఉంది. పంది. స్తోత్రం. ఎప్పుడు పైకి చూసుకోవాలి? కాలు కట్టి కావిడెక్కినప్పుడు అది పైకి చూసినాను. స్తోత్రం. ఇప్పుడు పైకి ఎక్కడ తల? దేవునికి స్తోత్రం. ఈ లోక నీకు శాశ్వతం కాదు. ఈ లోక నీకు శాశ్వతం కాదు. ఇక్కడ ఉన్నది నీకేమి స్థిరమైనది కాదు. స్థిరమైనది ఏది? అది దేవుని రాజ్యము. ఆ రాజ్యముని నీ సింహాసనమును కూర్చి 1000 సంవత్సరము ఈ భూమియే పరిపాలన చేయడానికి సిద్ధపరిచిన ప్రతి సంఘముని వారు ఎత్తపడడానికి ఆమె వేదన పడి కూర్చున్నారు. అది నీకు పౌలు గారు చెప్పుతున్నారండి. నీ విమోచన కొరకు నీ ఏం చేయాలి? మూలుగుచున్నారు. ఏమండి? చెప్పండి. రోమపత్రిక 8 అధ్యాయం 23, 24 చదవద్దమ్మా. స్తోత్రం కలిగింది గాక. హలో ఏం చేస్తున్నారండి? విమోచన దినము కొరకు స్తోత్ర సృష్టి యావత్తు విమోచన కొరకు ఏం చేస్తున్నారు? హల్లెలూయా. భూమికి ఒక విమోచన కొరకు భూమి ఏం చేస్తున్నారు? వాళ్ళు ఎలాగ మూలుగుతున్నారు? భూమి
మోరదరుడు కాదు. చెట్టు నరికినప్పుడు చెట్టు ఏమవుతాను అదే ఏం చేస్తున్నారు ఎందుకరో నన్ను నరుకుతున్నారు, ఎప్పుడు నాకు విమోదన కలుగుతున్నారు, మూలుగుతున్నారు. కుక్క నిన్ను చూసి అరుగుతున్నారు, ఎందుకు అప్పుడు ఆ కుక్క ఎప్పుడు నాకు ఒక విమోదన కలుగుతున్నారు, భూమి మూలుగుతున్నారండి. స్తోత్రం కలిగింది కాక. భూమి ఇప్పుడు కూడా ఏడుస్తున్నారు దేవునికి. భూమికి ఏముంది? కన్ను ఉంది. భూమికి కన్ను ఉందా? ఉందా? ఏడు భూమికి. భూమికి కన్ను ఎక్కడంటే నీళ్ళు ఉంటాయండి. అది కన్ను భూమికి కన్ను ఉంటే అది నీళ్ళు కన్ను ఏదంటే ఆడి నీళ్ళు ఉంటా. స్తోత్రం కలిగింది కాక. కొందరు భూమికి కన్ను లేదు, కన్ను లేకపోతే నీకు నీళ్ళు రాదు. కన్నులుంటే నీళ్ళు వస్తున్నప్పుడు ఎవరికి నేను చెప్తాను దేవునికి స్తోత్రం కలిగి. మౌనంగా కూర్చుకుంటారు గట్టిగా దేవుని స్తోత్రం. మంచి విషయం చెప్పినప్పుడు మౌనంగా కూర్చున్నారు. స్తోత్రం కలిగింది కదా. నోరు తెలిసి దేవునికి స్తుతించండి. ఇష్టం ఉంటే స్తుతించండి. మిమ్మల్ని స్తుతించడానికి ఇక్కడికి రాలేదు, వాక్యం చెప్పడానికి కైగొట్టి అడగండి. నాకు నీ ఇష్టం ఉంది, కైగొట్టు. నీకు వచ్చింది నా అంటే నీకు వచ్చి స్తోత్రం చెప్పండి. నేను నిన్నేం చేయను. బలవంతంగా మేము పంట పండించాం. అది పంట ఉండదు. అది బలవంతంగా వంట వండితే అది తింటడానికి టేస్ట్ ఉండదు. వంట చేస్తే బలవంతంగా వంట చేస్తే ఏముండదు, బతకాలి. ఉప్పు ఉండదు, కూర ఉండదు, కూర ఉండదు, వేడి ఉండదు, అన్నం ఉండదు. బలవంతంగా చేసిన ఏదైనా నచ్చినట్టుగా చేసిన నీకు ఇష్టం ఉందని చెయ్యండి. స్తోత్రం కలిగిన దేవుని రాజ్యములు నీ అక్కడికి వెళ్ళి పరిపాలన చేయడానికి సమాధానం దొరకాలంటే ఇక్కడ నీకు ఇచ్చినది ఏం చేయాలి? వ్యాపారం చేయకూడదు. స్తోత్రం కలిగిన స్తోత్రం. మన వ్యాపారం చేయడానికి దేవుడు అందరికి సహాయం చేయను కాక. స్తోత్రం కలిగింది. వాక్య ధర దేవుడు దీవించిన కాక. ప్రార్థన చేసుకుందాం. మనం తలలో ఉంచుకుందాం, దేవుని యొక్క సన్నిధిలో సమర్పించుకుందాం. పరిశుద్ర మహోన్నతుల దేవానికి వందనాలు తెలియబోతున్నాం. ఈ పగటి వేళ రాత్రి వేళ నీ వాక్యాంశాల్లో నుంచి మా అందరితో సూటిగా మాట్లాడి తీరేంతటిగా దేవా మమ్మల్ని సహాయపరచినందుకు స్తోత్రం. దేవ నీ రాకడ సమయంలో మేము 1000 సంవత్సరాలు పరిపాలన చేసే కాల తరగతి రాబోచున్నది. దానికి ఉన్నవన్నీ కూడా లోకములో సిద్ధబాటు కలిగి తీరుతున్నదని వార్తలు మేము వినుకొని వచ్చాం. దేవ ఇవన్నీ వింటున్నప్పుడు మా తలలు మేము ఎత్తుకు తీరి దేవా నీవు మాకు ఇచ్చిన కృపను మేము ఆధారపడి దేవా జీవించిన ఆయుష్ను లెక్కించుకు తీరి దేవా మా మోషే చెప్పినట్టు దేవా మా దినములను లెక్కించుటకు మమ్మల్ని నేర్పించుము దేవా. ఈ రాత్రి వేళ మేము ఈ వాక్యాంశాలు వినేటప్పుడు కొన్నింటిలో లెక్కలు సరి చేసుకు తీరడానికి దేవా మేము నిర్ణయం తీసుకోబడి తీరుతున్నాం. మాకు ఇచ్చిన సమయాన్ని, సందర్భాన్ని, అవకాశాన్ని, జీవితాన్ని, ఆస్తిని, సంపాదనని అన్నింటినీ కూడా ఒక్కసారి కూడా మరలా తిరిగి సమర్పణ చేసి దేవాన్ని సన్నిధికి అప్పగించుకుంటూ క్రమపరచుకు తీరడానికి దేవ కృప మాకు దయచేయమని కోరుచున్నాం. ఇవి రాత్రి వేళ మమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించినందుకు స్తోత్రం అయ్యా. దీవెనలతో దేవా మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రం. మీరు రాకడ కొరకు మేము తయారై తీరేందుకు కృప మాకు దయచేయండి దేవా. దీవెనలతో నింపినందుకు దేవానికి స్తోత్రం, సహాయపరిచినందుకు స్తోత్రం. యేసు నామములో అడిగి వేడుకున్న పరమ తండ్రి. తండ్రి యొక్క కుమారు యొక్క పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు వెళ్ళప్పుడు ఇక్కడ కూర్చున్న సద్భక్తులతో దేవాన్ని 2 రాకడ వరకు తోడయ్యుందును గాక. యేసు రక్తమే జయం, యేసయ్య వాక్యమే జయం, యేసయ్య నామమే సంపూర్ణ విజయం కలుగును గాక. గట్టి శబ్దంతో 3 సార్లు హల్లెలూయా చెప్దామా? శక్తి సరిపోలేదు, ఇంకోసారి గట్టిగా ఎవరికి బయటకు ఒకసారి. దేవుడు మనల్ని ఆశీర్వదించండి, దేవుని స్తోత్రం చేద్దాం. దేవుడు మనల్ని అందరూ కూడా బలపరిచడం, దేవుని స్తోత్రం చేద్దాం. దేవుని యొక్క కృపలో మనల్ని నడిపించడం, దేవుని స్తోత్రం చేద్దాం. దేవుడు అందరిని దీవించును గాక. రేపు ఆర్తాంలో బైబిల్ స్టడీ ఉన్నది. సంఘ బిడ్డలందరూ కూడా అక్కడికి వెళ్ళాలని కోరుతున్నాం. దేవుడు